You're saying a Nepal-like scenario can happen in India? If governments continue to fail them, if governments continue to fail the aspirations of people of India, why not? Yes. Do the people here agree that we could have something like this happening in India? Well, you never know. Come on, Gen Z, let's be heard. ఈ కేటీఆర్ బైసాప్ అంటాడు ఇండియాలో కూడా జెన్జీ లాగా పార్లమెంట్ లో తగలబెట్టుడు రాజకీయ నాయకులని రోడ్ల మీద కొట్టి కొట్టి ఉరికిపించి కాల్చి చంపుడు ఇట్లాంటి గొడవలు కావాలంట. ఒక్కసారి అధికారం పోగానే ఇండియా మీద ఈయన పెంచుకున్న ద్వేషంని చూస్తే చాలా సిగ్గనిపిస్తుంది. ఒకప్పుడు ఈయన విజనరీ అనుకున్నాం చూడు, నా చెప్తో నేను కొట్టుకోవాలి నిజంగా. కానీ జెన్జీ గొడవలు ఎట్లా షురు అయినాయో మీరు తెలుసుకోవాలా కేటీఆర్ గారు. విదేశాల్లో ఉన్న రాజకీయ నాయకుల పిల్లలను చూసి ఇక్కడ పిల్లలు నిరుద్యోగ వాళ్ళ బ్రతుకులు చూసి అట్లా రగిలిన ఆవేశం అది. సో ప్రాబబ్లీ అట్లా కోరుకోకపోతేనే మంచిది మీకు. కానీ నిజంగా మిమ్మల్ని విజనరీ అన్నందుకు మటుకు సిగ్గుపడుతున్నా నేను. సిగ్గున్నా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చిచి, ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గు లేదా? జై హింద్.